హాయ్ అండి. అందరెలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పాప లంచ్ బాక్స్‌లోకి చపాతీ, పూరీ కర్రీ అయితే ప్రిపేర్ చేయమని చెప్పింది. అందుకని చెప్పేసి ముందుగా ఆనియన్స్ అయితే పీల్ తీసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసేసుకుంటున్నాను. పూరీ కర్రీలోకి ఆనియన్స్‌ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసేసుకుంటే బావుంటదండి. ఇంకా అదే విధంగా ఒక పొటాటోని కూడా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి పెట్టేసేస్తున్నాను. ఈ పొటాటోస్‌ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి అయితే కొంచెం వాటర్ తీసేసుకొని వాటినైతే ఈ వాటర్‌లోకి వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ గిన్నె అయితే పెట్టేసేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్‌లు అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలన్నీ అయితే వేసేసుకోవాలి. దీంట్లోకి కొంచెం ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఏ కర్రీస్ చేసినా కూడా ఇంగువనైతే యాడ్ చేస్తానండి. అదే విధంగా ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయను కూడా దీంట్లోకైతే వేసేసుకుంటున్నాను. అదే విధంగా పొటాటోలను కూడా కట్ చేసాం కదా! వాటిని కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు, పొటాటో ముక్కలు వేశాక ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోండి. ఇప్పుడైతే కుక్కర్ లిడ్ పెట్టేసేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకా ఆఫ్టర్‌నూన్ బెండకాయ కర్రీ చేయడానికి ముందుగానే ఈ బెండకాయని వాటర్‌లో వేసేసి ఉంచుతున్నానండి. మనం అప్పటికప్పుడు ఏ వెజిటబుల్స్ అయినా వాష్ చేసేసుకొని కర్రీ చేసుకోవటం కంటే ఈ విధంగా ఒక 1 అవర్, 2 అవర్స్‌కి ముందైనా ఈ విధంగా వేసేసుకొని వాష్ చేసేసుకొని కర్రీ చేసుకుంటే మంచిదని చెప్పేసి నేను ఈ విధంగానే చేస్తాను. ఇంకా మా వారి లంచ్ బాక్స్‌లోకి అయితే రైస్‌నైతే కడిగేసి పెట్టేసేస్తున్నాను. అంతలోకి నానిపోయిద్ది కదా! ఇంకా చపాతీ పిండైతే నైటే కడిగేసి పెట్టేసేసానండి. నైట్ అన్ని పనులు అయిపోయాక ఈ విధంగా చపాతీ పిండైతే కలిపేసేసి ఇంక ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసేస్తాను. మార్నింగ్ పిండి కలిపి మళ్ళీ నానాలి అంటే కొంచెం లేట్ అయిపోయిద్ది కదా! ఇంక అందుకని చెప్పేసి తను చపాతీ అడిగినప్పుడల్లా ఈ విధంగా నైట్ అయితే కలిపేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసేస్తాను. ఇంక మార్నింగ్ లెగవగానే పిండైతే తీసేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఇంకా ఒకసారి అయితే మద్దన చేసేసి ఈ విధంగా అయితే చపాతీలైతే నొక్కేసి పెట్టేసేసుకుంటాను. ఇంకా చపాతీలను కూడా కాల్చేసేసుకుంటున్నాను. చపాతీలు కూడా చాలా మెత్తగా ఉన్నాయండి. చూసారు కదా! ఇక్కడ కర్రీ కూడా ఉడికిపోయిందండి. ఇంకా లిడ్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకైతే శనగపిండినైతే వేసేసుకోవాలి. శనగపిండిని డైరెక్ట్‌గా వేసుకోకుండా దాంట్లోకి కొంచెం వాటర్ అయితే ఈ విధంగా కలిపేసేసుకొని ఈ కర్రీలోకి అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్, పొటాటో ఉడికాక ఈ శనగపిండిని అయితే దాంట్లోకి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసినా నేను ఈ విధంగానే చేస్తాను. ఈ విధంగా శనగపిండిని వేసినాక ఒక 5 మినిట్స్ అయితే ఉడకబెట్టేసేసుకోవాలి. నేను ఈ కర్రీలో ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కదా! అందుకని చెప్పేసి కొంచెం కారాన్ని వేస్తున్నాను. ఇంక చివర్లో కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను. ఇంకా పూరీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా వారి లంచ్ బాక్స్‌లోకి ఇక్కడ టమాటాలని, పచ్చిమిర్చిని కూడా తరిగేసి పెట్టేసేసుకున్నాను. అదేవిధంగా కొత్తిమీరను కూడా సన్నగా అయితే కట్ చేసేసుకొని వాష్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటాని అదేవిధంగా వాష్ చేసేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుంటున్నాను. 4, 5 చిన్నుల్లిపాయ రెబ్బలను కూడా వేసేసుకోవాలి.
కొంచెం అల్లాన్ని అదేవిధంగా జీలకర్రని కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీనిని మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ అయితే పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేసేసుకోవాలి. కొంచెం ఇంగువను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. తాలింపు వేగినాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న టమాటా కొత్తిమీర పేస్ట్ని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. టమాటా కొత్తిమీర పేస్ట్ని వేసుకున్నాక ఒకసారి ఈ విధంగా అయితే కలిపేసేసుకోండి. కొత్తిమీర ఒక్కటే కాకుండా టమాటాని కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసేసుకున్న బియ్యాన్ని కూడా దీంట్లోకి వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. ఒకసారి అయితే కలిపేసేసుకొని లిడ్ అయితే పెట్టేసేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసేసుకొని ఆపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, రైస్ అయితే ఎంత మంచిగా అయితే ఉడికిపోయిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రైస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మార్నింగ్ బాక్సుల పని మొత్తం అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి బెండకాయ కూర అయితే ప్రిపేర్ చేయాలి. బెండకాయలను అయితే ఈ విధంగా పీసెస్గా కట్ చేసేసి పెట్టేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఒక ఆనియన్ కూడా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు అయితే వేసేసుకోండి. తాలింపు గింజలు అయితే వేగినాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం ముందుగా కట్ చేసేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలైతే మాడకుండా ఉండటానికి పైన అయితే ప్లేట్ పెట్టేసేసుకొని వాటర్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల బెండకాయ ముక్కలైతే త్వరగా ఉడికిపోతాయి. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చివరిలో ఇంకా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను. చూసారు కదా, మంచిగా అయితే బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా కర్రీ పైన ప్లేట్ కానీ గిన్నె కానీ పెట్టేసేసుకొని వాటర్ పోసుకోవటం వల్ల కర్రీ అయితే వెంటనే అయిపోయింది. పద్దాకలు మనం కలపాల్సిన అవసరం కూడా ఉండదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.